పిల్లలకు పరీక్షలు పూర్తయి వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ సెలవుల్లో పిల్లలు రకరకాల విద్యలు నేర్చుకొని బ్రహ్మాస్త్రంలా దూసుకెళ్లాలని తల్లిదండ్రుల కోరిక. ఆ కోరికతో ఇంట్లోనూ బయట అందుబాటులో ఉన్నవన్నీ పిల్లలకు అందించాలని తాపత్రయపడుతున్నారు. దశరథుడు అద్దంలో చందమామను బాలరామునికి చూపించినట్లు పిల్లల అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. పిల్లలు కూడా పోటీ ప్రపంచంలో ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. పూర్వకాలంలో రాత్రి అయిందంటే తాతయ్య పిల్లలను దగ్గర కూర్చోపెట్టుకొని అనగనగా ఒక రాజు అంటూ కథలు చెప్పేవాడు. ఇప్పుడు చెప్పేవారు వినేవారు లేక కథలు కంచికి చేరాయి. చందమామ, బాలమిత్ర పుస్తకాలు ఒకప్పుడు అందుబాటులో ఉండి ఇష్టంగా చదివేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్లో ప్రోగ్రామ్స్ పిల్లలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. పిల్లలను వాటి నుండి మనసు మరల్చి కాసేపైనా పుస్తకం చదవడం అలవాటు చేయడం చాలా అవసరం. అక్షరం పరబ్రహ్మ స్వరూపం కదా. కనులు అక్షరాల వెంట పరుగులు తీస్తుంటే పిల్లల మెదడులో భిన్నమైన ఆలోచనలు, కొత్త కొత్త ఊహాగానాలు చోటు చేసుకుంటాయి. ఇవి పిల్లల ప్రగతికి అద్భుతమైన సోపానమవుతాయి. పుస్తకం చదవడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లల మధ్య ఐకమత్యం, సహకారం, సమస్యను ఎదుర్కొనే ధైర్యం, నిరాశ చెందకపోవడం పఠనం ద్వారానే సాధ్యమవుతాయి. పురాణాల్లో ప్రతి పాత్ర పిల్లలకు ఆదర్శనీయమైందే. గురువుల పట్ల వినయం, పెద్దల ఎడల గౌరవం, దుష్ట శిక్షణకై ఆయా అవతారాల్లో మాయలన్నీ పిల్లలకు స్ఫూర్తిదాయకమే. గొప్ప సంఘ సంస్కర్తలు, స్వాతంత్ర సమరయోధుల చరిత్రలు చదవడం వల్ల ఆనాటి సమాజాన్ని ఆకళింపు చేసుకొని ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా పిల్లలు ఎదుగుతారు. అందుకే చినిగిన చొక్కా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అనే సూక్తికి ప్రాణం పోద్దాం. పుస్తకాన్ని హస్తభూషణంగా తలచి మనందరం చదువుదాం, చదివిద్దాం. మీ మేఘమాల.